వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు, రేపు గ్రూప్ 1 మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి కేసు హైకోర్టు ముందు హియరింగ్ రాబోతుందండి. సో అది మనం ఇంతకుముందే మనకి హైకోర్టు వెబ్సైట్లో కేసు లిస్టింగ్కి నెంబర్ ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి పూర్తిగా చూద్దాం. మన కేసు అంటే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద వేసినటువంటి కేసు సీరియల్ నెంబర్ ఏంటిది, మరియు ఏం జరగబోతుంది, అంటే గత కేసులను బట్టి ఇప్పుడు ఏం జరగబోతుందని మనం జస్ట్ అవగాహన కోసం మాట్లాడుకుంటున్నాం తప్ప ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందని కాదు. అదేవిధంగా కోర్టు ప్రొసీడింగ్స్ మీద మనం కామెంట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. సో మనం గత కేసులలో ఇలాంటి సందర్భంలో ఏం జరిగింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం తప్ప పర్టికులర్గా ఈ కేసులో రేపు ఏం జరగబోతుంది, జడ్జి గారు ఏం డిసిజన్ తీసుకోబోతారు, గౌరవ పిటిషనర్ అడ్వకేట్ ఏం చేయబోతారు, గౌరవ గవర్నమెంట్ అడ్వకేట్ గారు ఏం చేయబోతారు అన్నది మనం పక్కన పెట్టేద్దాం. మనం కేసు గురించి పక్కన పెట్టేసి లాస్ట్ టైం ఇటువంటి కేసెస్లలో ఎలా ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారు, అంటే ఏం జరిగింది, ఏ వాయిదాలో ఏం జరిగింది, ఎలాంటి జరిగే అవకాశం ఉంటుంది ఆ కేసులలో అని మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే జస్ట్ అవగాహన కోసం మనం మాట్లాడుకుంటున్నాం తప్ప కోర్టు ప్రొసీడింగ్స్లో మనం ఇంటర్ఫియర్ కావడం లేదు. సో మన టాపిక్లోకి వెళ్దాం. మనం ఒకసారి హెడ్డింగ్ చూసుకుందాం. రేపు హైకోర్టు బెంచ్ ముందుకు రానున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కేసు. సో మీకు ఆల్రెడీ మనం మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. ఓవరాల్గా ఈ వీక్లో 2 కేసెస్ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతున్నాయి. అందులో మొదటిది ఆగస్టు 28వ తారీఖు రాబోతుంది. నెక్స్ట్ 2 డేస్ తర్వాత మరొక కేసు రాబోతుంది. సో ఫస్ట్ ఈ కేసు రాబోతుంది. సో ఒక్కసారి మనం సీరియల్ నెంబర్స్ అవన్నీ చూద్దాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, కోర్టు నెంబర్ 32లోకి ఈ కేసు రాబోతుంది. శ్రీ జస్టిస్ పుల్ల కార్తిక్ గారి ముందుకి ఈ కేసు రాబోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 28th డే ఆఫ్ ఆగస్టు 2024 మార్నింగ్ 10:30 AM స్టార్ట్ కాబోతుంది కోర్టు. సో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీద ఫైల్ అయిన కేసు వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 43 కేసు నెంబర్ కూడా ఇక్కడ మీకు డ్రా చేస్తున్నాను హైలైట్స్లలో. సో ఇది 43 కేసు నెంబర్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఓవరాల్గా 43 అంటే అరౌండ్ ఎంత లేదనుకున్నా కానీ 1.5 hour అంటే 12 తర్వాతనే మ్యాక్సిమం బెంచ్ మీదకి రావచ్చు. ఎందుకంటే కేసు టు కేసు ఒక సిచ్యువేషన్ బట్టి కొన్ని కేసులు ఎక్కువ టైం ఉంటాయి, కొన్ని కేసులు తక్కువ ఉంటాయి. సో ఎంత యావరేజ్ చేసుకున్నా 43 కేసు అంటే మనం అరౌండ్ 12 o'clock వరకు 12కి అటు ఇటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 12 తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందండి. సో మనం ఒకసారి రేపు ఏం జరగబోతుంది, గత కేసులలో ఏం జరిగిందని ఒకసారి చూసుకుంటే ఇది మనకి మొన్న జరిగింది ఫస్ట్ హియరింగ్. ఫస్ట్ హియరింగ్లో ఎప్పుడైనా కానీ జనరల్గా ఫస్ట్ హియరింగ్లో ఎలా ఉంటుందంటే ఎవరైతే కేసు వేశారో వాళ్ళ తరపునటువంటి ఆబ్జెక్షన్స్ మొత్తం పిటిషన్లో తెలియజేస్తారు. అంటే అది ఒక రీఎగ్జామ్ అయితే రీఎగ్జామ్ కోసమని, లేకపోతే ఎగ్జామ్ క్యాన్సల్ అయితే ఎగ్జామ్ క్యాన్సల్ కోసమని, లేకపోతే క్వశ్చన్స్ రాంగ్ ఉంటే ఆన్సర్స్ రాంగ్ ఉంటే వాటికి సంబంధించి రాంగ్ సంబంధించిన వాటి గురించి. సో ఓవరాల్గా వాళ్ళు ఒక ఫైలింగ్లో మొత్తం దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు ఫస్ట్ హియరింగ్లో. అప్పుడు గౌరవ జడ్జి గారు అవన్నీ చూడడం కానీ చేయడం కానీ జరుగుతుంది. సెకండ్ అది అయిపోగానే జనరల్గా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు జనరల్గా. అంటే వాళ్ళ తరపున ఒక వర్డ్లో మన టర్మినాలజీ చెప్పుకోవాలంటే వీళ్ళు క్వశ్చన్కి వాళ్ళు సమాధానం ఇవ్వడం అనుకోవాలి మనం సింపుల్గా. మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రొసీడింగ్స్, మనం పెద్దగా చెప్పుకునేది ఏం కాదు, జస్ట్ అవగాహన కోసం తెలియని వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ హియరింగ్లో వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఇప్పుడు సెకండ్ దానిలో వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. సో ఓవరాల్గా ఇది ప్రాసెస్ జరుగుతుంది. సో ఓవరాల్గా కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు రేపే జడ్జిమెంట్ ఏం రావచ్చా, లేకపోతే అన్ని రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఎప్పుడు కూడా జడ్జిమెంట్ అనేది అది కేసు ఒక స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. అది మనం ఫస్ట్ హియరింగ్ సెకండ్ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఇటు పిటిషనర్ తరఫున గౌరవ అడ్వకేట్ గారు, అటు గవర్నమెంట్ తరఫున గౌరవ అడ్వకేట్స్ గారు వారి యొక్క వాదనలు ఏది కరెక్ట్ అన్న తర్వాతనే అల్టిమేట్గా ఒక తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఫస్ట్ సెకండ్కి రావడం అనేది
అంత పాత కేసులు ఎప్పుడు మనం చూడలేదు. కొంచెం టైం పడుతుంది, ఎప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది. సో డెఫినెట్లీగా రేపు వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి ఈ కేసు యొక్క స్ట్రెంగ్త్ అనేది తెలుస్తుంది. సో ఏది ఏమైనా జరగచ్చు. ఈ మనం జడ్జిలో మన ఈ కేసుల గురించి మనం ఎప్పుడు కూడా గెస్ చేయడానికి సాధ్యం కాదు జనరల్గా. ఎందుకంటే అది వాళ్ళ ముగ్గురికే తెలిసి ఉంటుంది. జనరల్గా పిటిషనర్ తరపున అడ్వకేట్, రెస్పాండెంట్ తరపున అడ్వకేట్, గౌరవ జడ్జి గారు, వీళ్ళ ముగ్గురు మధ్యలో తెలుస్తుంది తప్ప మన ప్రొసీడింగ్స్ మనకు అర్థం కావు. అట్ ద సేమ్ టైం ప్రొసీడింగ్స్ ఏ విధంగా జరుగుతుంది ఆ మూమెంట్లో అనేది ఎవరు గెస్ చేయలేరు. సో మొత్తం కేసు ఒక స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. సో ఏదైనా కానీ ఎటు సైడ్ న్యాయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే విజయం అయితే వస్తుంది. సో మనం చూద్దాం మరి రేపు ఒకసారి అప్డేట్ వచ్చిన తర్వాత వీలైతే మనం మ్యాక్సిమం రేపు లైవ్ కేసు లైవ్లోనే మాట్లాడుకుని ట్రై చేద్దాం. ఒకవేళ లైవ్ మనకి మిస్ అయిపోయినా కానీ కేసు హియరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మ్యాక్సిమం ఒక హైలైట్గా ఏం జరిగింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఏమేం పాసిబిలిటీ ఉంది గ్రౌండ్స్ మీద, ఏమేమి జరిగింది, ఏమేమి జరగబోతుంది అన్న దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనకి రేపు రానున్న కేసు గురించి అప్డేట్స్. మరొక న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.